మీరందరూ ఒక పని చేయండి. గురుదేవా అన్నీ తెచ్చిపెట్టుకున్నాం, మేమేం చేయలేము ఇప్పుడు అనుకుంటే, మంచి ప్యూర్ ప్యూర్ ఒక గోవు పేడ పిడక, పిడక గోవు పేడ పిడక. స్వామి గోవు పేడతో చేసిన ఈ పిడకలే కదా మళ్ళీ ప్యూర్ ఏంటి, మళ్ళీ ప్యూర్ ఏంటి అనకండి. బయట గోశాలలు ఏం చేస్తున్నారంటే, గోవు పేడ వేసే ప్రదేశంలో దుమ్ము, ధూళి, మన్ను, మశానం ఉంటుంది, గడ్డి గాదం ఉంటుంది, క్లీన్ చేయరు. అదే పేడను పిడకను కొట్టి హోమంలో వాడతారు. యజ్ఞం వికటిస్తుంది. యజ్ఞంలో గోపేడతో చేసిన పిడకలు వాడమన్నది, కానీ ఆ పిడకకుండే ధర్మాన్ని కూడా చెప్పింది. నేలను తాకని పేడని పట్టుకొని పిడకని చేసి నేలను తాకనట్టుగానే ఆరబెట్టిన పిడకని యజ్ఞంలో వాడమన్నది. అంబాత్రయ క్షేత్రంలో గోశాలను రోజుకు 3 సార్లు కడుగుతాం. గోవులు అడవికి పోయి గిట్టలకి ఎంతో దుమ్ము అంతా తొక్కితోకొస్తాయిగా, ఆ తొక్కిన దుమ్మంతానే పడుతుంది కదా, అవి ఎప్పటికెప్పుడు శుద్ధి చేసిన తర్వాత వచ్చే పేడతోనే మనం పిడకలు కొడతాం. అంబాత్రయ క్షేత్రంలో ఇచ్చేట ఒక పిడకని తీసుకెళ్ళి బెడ్రూమ్లో ఒకటి పెట్టండి, హాల్లో ఒకటి పెట్టండి, కిచెన్లో ఒకటి పెట్టండి. ఎందుకంటే గోపేడకుండేటటువంటి రేడియేషనల్ ఎనర్జీని రిమూవింగ్ చేసేటటువంటి కెపాసిటీ రెండిటికే ఉన్నది ప్రపంచంలో. ఒకటి శ్రీగంధపు చెక్క, 2 గోపేడ. ఇంకా వేటికి లేదు ఈ భూగర్భంలో. మంచి సుగంధము వెదజల్లేటటువంటి శ్రీగంధం. ఇంత గంధపు చెక్క ఇంట్లో ఉన్న నీ ఇంటికి రేడియేషన్ రాదు.